నాకు సన్నిహితం అప్లికేషన్ ఉన్నది. ఇంకా నాకు ఎవరితో నేను ఎవరిని కూడా స్పేర్ కూడా చేయను. పార్టీ చెప్తా, అదే పార్టీగా చెప్తే మాత్రం ఇంకా అసలు వెనక ముందు కూడా ఆలోచన చేయను. సో ఇప్పుడు ఇక పాలిటిక్స్కి వద్దాం. సో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉందనుకుంటున్నారు? రేవంత్ చెప్పమ్మా, ఏం తెలుగుదేశం పార్టీకి అసలు భవిష్యత్తు ఎట్లా ఉంటుందని? అంటే ఒక పక్క ఏమో జగన్ పార్టీ ఉంది, ఇంకో పక్క కేసీఆర్. అంటే నేను రాజకీయాల పట్ల కానీ జరుగుతున్న పరిణామాల పట్ల నాకు స్పష్టత ఉంది సార్. ఏం జరుగుద్ది అనేది నాకు తెలియదు. మీరు యూపీ తీసుకోండి, అయోధ్య మూవ్మెంట్ ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీ చాలా పీక్ లో ఉండేది. అధికారంలోకి రావడం కానీ పార్లమెంట్ లో గెలవడం కానీ అన్ని రకాలుగా అసలు ఆ పార్టీని ఇంకా టచ్ చేయలేని వాళ్ళు ఉండే. ఎప్పుడైతే అయోధ్యలో ఆ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ కూలగొట్టిరో, డిమాలిష్ చేసిండ్రో, ఆ తర్వాత గ్రాడ్యువల్ గా పడిపోవడం మొదలైతే అక్కడ ఉండే అసెంబ్లీ కూడా గెలవలేని పరిస్థితి. పార్టీ కూడా అట్లా పడిపోయింది. ఈ రోజు వరకు తేరుకోలే. అంటే అపోజిషన్ కి వచ్చింది, అపోజిషన్ నుంచి థర్డ్ పార్టీ అయింది, ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ కి పోయేంత మైనస్ లోకి పోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ఎమోషనల్ సిచ్యువేషన్. అది తెలంగాణ కావచ్చు, అవతల రాజశేఖర రెడ్డి చచ్చిపోయిండు, జగన్ కి జైలుకి పోయిండు, ఏదైనా ఉండొచ్చు. ఇది తాత్కాలికం. తెలంగాణ ఇష్యూ అనేది రిజాల్వ్ అయితే అసలు ఆ సమస్యకు ఒక లాజికల్ ఎండ్ ఇస్తుండ్రని గానీ ఇవ్వట్లేదని గానీ ఒక లాజికల్ ఎండ్కి వస్తే ఎవరైతే ఆ ఎమోషన్ ని డ్రైవ్ చేస్తుండ్రో ఆ డ్రైవింగ్ కు ఫోర్స్ ఉండదు ఇంకా. అంతేగా. సో అవతల వైపు సిమిలర్. కానీ టీడీపీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, అంటే ఒక కాలేజ్ లాంటిది. ఫైనల్ ఇయర్ వాళ్ళు బయటకు పోతానే ఉంటారు, ఫస్ట్ ఇయర్ లో కొత్త జాయినింగ్స్ వస్తానే ఉంటారు. అంటే ఇది సోషల్ ఇంజనీరింగ్ లో అంటే ఒక బీసీస్ అదర్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్. గతంలో వాళ్ళకు అసలు వేదిక లేదు. ఇవాళ చాలా మంది లేకపోతే ఒక కాస్ట్ వాళ్ళు ఇది మాదనో మాకు సంబంధించింది అనుకుంటున్నారో అది వాళ్ళ భ్రమ. ఈరోజు బీసీలు మీకు ముదిరాజ్ కాస్ట్ తీసుకోండి, గౌడ్స్, యాదవ్లు ఎవరైతే బీసీ కమ్యూనిటీస్ ఒక ఎక్సెప్ట్ మున్నూరు కాపు వదిలేస్తే ఏ బీసీనైనా మీరు కదిలించండి, ఈ పార్టీ మాది అనుకుంటారు వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడుది, నెక్స్ట్ లోకేష్ వస్తాడు, అంతకుముందు ఎన్టీ రామారావు ఉండే, లేకపోతే ఇంకోరు ఉండే, లేకపోతే జూనియర్, ఇవన్నీ మేము కొంతమంది వీడ కూర్చొని 53 మంది మాట్లాడుకునేది. కానీ 8 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో మెజారిటీ సెక్షన్స్, ఇప్పుడు రాయలసీమ కొత్త బల్జా కమ్యూనిటీ ఉందనుకోండి, వాళ్ళు మాదనుకుంటారు ఈ పార్టీని. కాబట్టి ఈ పార్టీకి తాత్కాలికంగా ఒకవేళ ఈ వచ్చిన పరిస్థితులు గాని, ఒడిదుడుకులు గాని, ఈ ఎమోషన్స్ గాని కొంత దీన్ని తాత్కాలికంగా కొంత వెనుకబడ్డట్టు కనిపించిన సమాజంలో నిజంగా ఈ పార్టీ ఈ వేదిక అనేది అవసరం ఉంది. అంటే ఇలాంటి వాళ్ళకి ఒక వేదిక లేకుండా పోతే పార్టీని నిజంగా కూడా ఒకవేళ పార్టీ నిజంగా బలహీనపడి పార్టీగిన రాజకీయాలలో అంటే మినిమం పాత్రగిన పోషించే పరిస్థితి వస్తే నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి వేదికనే దొరకదు. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకుంటే అదొక రకం ప్లాట్ఫాము, కాంగ్రెస్ తీసుకుంటే అది ఇంకొక రకమైన ప్లాట్ఫాము. సరే జగన్ పార్టీ అయితే అది సరే ఇక్కడ సైడ్ అసలు లేనే లేదు కాబట్టి ఇక దాని మీద పెద్ద లేదు. అటు సైడ్ కూడా అది కొద్దిమంది కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వేదికల్లాగా తయారైపోయినాయి ఇవి. కాబట్టి తెలుగుదేశం అనేది చంద్రబాబు నాయుడు గారు వద్దనుకున్నా కూడా ఈ పార్టీ బతికి బతకడుతుంది, బలంగా ఉంటుంది, అవసరం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఓపిక నశించితో ఈ అమ్మాయి రాజకీయాలు మనుషులు అన్ని చూసిండు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్యే అయితేనే మంత్రి అయ్యిండు, మంత్రి అయినాక ఎన్టీఆర్ లాంటి పెద్ద నాయకుడు కూతురు పెళ్లి చేసుకుంటూ అన్ని రకాల పదవులు అనుభవించాడు, ముఖ్యమంత్రి చేసిండు, ఎన్డీఏ చేసిండు, ప్రెసిడెంట్, ప్రధానమంత్రులు అందరినీ డిసైడ్ చేసిండు దేశ రాజకీయాల్లో. సో ఈ అమ్మాయి ఇది ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డితో రాజకీయాలు చేసి పోట్లాడి ఇవాళ వాళ్ళ పిల్లలతో కొట్లాడాల్సి వస్తుంది. కేసీఆర్ లాగటోడికి పదవి ఇచ్చి గేట్ బయట కూర్చోబెట్టుకున్నాడు, ఈ రోజు వాళ్ళ పిల్లలతో కొట్లాడాల్సి వస్తుంది. అమర్నాథ్ రెడ్డితో పోరాటం చేసిండి, ఇవాళ వాళ్ళ కొడుకుతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఇందిరాగాంధీతో రాజీవ్ గాంధీతో పోరాటం చేసిండి, ఈ రోజు వాళ్ళ పిల్లలతో పోటీ పడాల్సి వస్తుంది. అంటే ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని అనుకోవచ్చు. ఈ రోజు ఒక రకంగా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, రెండోది ఏమో వెరీ సాడ్ పార్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలో తిడితే ఎదురు తిట్టలేడు, వాళ్ళతోటి ఇప్పుడు హరీష్ కేటీఆర్ అంటే వాళ్ళను అనలేడు. అమర్నాథ్ రెడ్డితో పోటీ పడి కిరణ్ కుమార్ రెడ్డితో ఏమనాలా? ఇందిరాగాంధీ అంత స్టాల్ తో యుద్ధం చేసి ఎన్టీ రామారావు గారిని తిరిగి మళ్ళా నియమించి అంత పెద్ద పోరాటం చేసిన నాయకుడు, రాజీవ్ గాంధీని అసలు అత్తాపత్తా లేకుండా ఓడించిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఇవాళ రాహుల్ గాంధీతోని
కన్ఫ్రంటేషన్ కు దిగాల్సిన పరిస్థితి. అంటే ఇది చాలా ఇలాంటి సిచ్యువేషన్ ఎటు చెప్పాలో నాకు తెలియదు కానీ పెక్యులర్ పరిస్థితి అయింది. చాలా అంటే చాలా గమ్మతైన పరిస్థితి. ఆయన 35 సంవత్సరాల సుదీర్ఘమైన లైఫ్ లో పదవులు ఏమనుభవించారు చాలా మందికి ఉంది కానీ ఇట్లాంటి పరిస్థితి అయితే లేదు నిజంగా. సో ఆయన ఇంకా అసలు ఈ వయసులో ఈ తలమాసిన వాళ్ళందరితో తిట్టుకోవడం అని ఆయన వదిలేసుకున్నా ఈ పార్టీ మాత్రం అవసరం ఉంది. అంటే ఈ వేదిక అవసరం ఉంది. నేను అనేది ఇప్పుడు నేను ఒక యంగ్స్టర్ ని, నేనేం రాజకీయ కుటుంబం కాదు. మామూలుగా ఊర్లో మా ఫాదర్ పోలీస్ పటేల్ ఉండే, కొంచెం ఆర్థికంగా ఆ ఊరు దాటితే మనకేమి అట్లాంటి వాళ్ళని కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో గానీ ఎక్కడైనా పోయినా కానీ అమెరికా తానకు ఆటోకు పోతే కూడా 10 మంది పలకరించే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక వేదిక మాలాంటి వాళ్ళకు. అంటే ఇప్పుడు ఈ రోజు గొప్పగా చెప్పుకునే చంద్రశేఖరరావు అయినా, కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి అయినా, సబితా ఇంద్రారెడ్డి అయినా, రెడ్డి అయినా, జీవన్ రెడ్డి అయినా, రేణుకా చౌదరి అయినా, పురంధేశ్వరి అయినా, మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి, అది టీఆర్ఎస్ వైఎస్ఆర్ ఇంకో పార్టీ, ఏ పార్టీకైనా అన్ని రకాల సామాజిక వర్గాల నుంచి నాయకత్వాన్ని ఇచ్చిన పార్టీ. అంటే ఇది ఒక ఇండస్ట్రీ, అంటే నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అన్ని పార్టీలు బతుకుతున్నది తెలుగుదేశం పార్టీ తయారు చేసిన నాయకులే. అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నాయకత్వం లేకపోతే ఎవరినైనా మీరు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ మొదలు పెడితే ప్రసన్న అబ్బా ఎవరినైనా తీసుకోండి, ఇంకా మీరు అమర్నాథ్, ప్రవీణ్, మీరు బాలనాగిరి, మీరు ఎవరినైనా తీసుకోండి. తెలియదు. సో ఇంతమందిని నాయకులను తయారు చేసి రాష్ట్రానికి ఇచ్చింది. దాంట్లో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, ఏదైనా జరు. అట్లాంటి వేదిక చాలా అవసరం ఉంది. దాన్ని మాత్రం కాపాడాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు అలసిపోయినా కూడా మా లాకటోళ్ళకి మాత్రం ఎవరో ఒకరు చారిత్రాత్మకమైన అవసరం ఉంది భవిష్యత్ తరాలకు అందించాల్సిన ఒక వేదిక. ఎందుకంటే నేను వచ్చిన ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చెప్తున్నా, ఇది చాలా మందికి టిపికల్ గా అనిపించవచ్చు, లేకపోతే అతిశయోక్తి లాగా అనిపించవచ్చు. కానీ ఒక ఆర్గనైజేషన్ అంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఉంది. ఎస్, నిజంగా కూడా ఈ దేశంలో కౌంటర్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక ఛాయ్ అమ్ముకునేవాడు ఈ రోజు ప్రధానమంత్రిని ఆస్పైర్ చేయగలుగుతుండు. 50 సంవత్సరాలు నిబద్ధతతో ఈ దేశంలో పోరాటం చేసి ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగిండు. ఒక సైంటిస్టును ఈ దేశానికి రాష్ట్రపతిని చేయగలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో అంటే నేను ఏ పార్టీలో ఉన్నా అనే దానికంటే కూడా అది కాంగ్రెస్ గింగ్రెస్ ఇవన్నీ అవసరాల కోసం పనుల్లో నియమించుకున్నాను, కానీ లీడర్షిప్ ఇవాళ భారతీయ జనతా పార్టీ లాగా పార్టీ దేశంలో లీడర్షిప్ ని ఇచ్చింది. అంటే దేశ స్థాయిలో ఈ రాష్ట్రంలో నిజంగా లీడర్షిప్ ఇచ్చింది, పేద ప్రజల అవసరాల కోసం పనిచేసిన పార్టీ ఏదైనా ఉందంటే 65 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆర్గ్యుమెంట్ బాగుంది. అంటే ఐ డోంట్ నో, అంటే నేను 100% నమ్మింది నేను మీకు చెప్తున్నా. ఏ ఆర్గ్యుమెంట్ నైనా ఏ ఇష్యూనైనా విభేదించే వాళ్ళు ఉంటారు, ఏకీభవించే వాళ్ళు ఉంటారు. బట్ యాజ్ ఫార్ యాజ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ కన్సర్న్ అది విభేదించేవాడు కూడా రేపు ఎట్లా విభేదించాలనేటట్టు చెప్పడమే గొప్ప. సో నేను ఆ టాలెంట్ పర్ఫెక్ట్ గా ఎగ్జిబిట్ చేసేవాడిని చెప్పడం. అంటే నేను అనేది ఏంటంటే నిజంగా కూడా అవసరం ఉంది. ఇవాళ రాజశేఖర్ రెడ్డి అన్ఫార్చునేట్లీ కమ్మ వర్సెస్ రెడ్లు అనే పరిస్థితికి దీన్ని లాక్కొచ్చి పెట్టిండు. నిజంగా బాధాకరమైన అంశం. రెడ్డి లీడర్షిప్ కు మీరు రాజశేఖర రెడ్డి 2004లో మంత్రి అయినప్పుడు 6 మంది కూడా లేరు రెడ్లు. చంద్రబాబు నాయుడు కేబినెట్ ఎప్పుడు కూడా 11 మందికి దగ్గర. మీరు హిస్టారికల్ గా తీసుకోండి, మీరు ఎంతమంది రెడ్లకు చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్లు ఇచ్చినా, ఎంతమంది రెడ్లకు రాజశేఖర రెడ్డి గారు పోస్టింగ్లు ఇచ్చిందో తీసుకోండి. ఇవాళ హయ్యర్ లెవెల్లో ఎప్పుడు కాస్ట్ డివిజన్ లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది 2 కులాల మధ్యలో పోరాటం కింద దాన్ని ఇది ప్రమాదకరం. నేను చెప్పేది నిజంగా తెలుగుదేశం అనేది రెడ్లకు సంబంధించింది కాదు, కమ్మోలకు సంబంధించింది కాదు. ఒక యంగ్స్టర్స్ ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక వేదిక లాగా ఉపయోగపడ్డది. ఏ లీడర్, దేవేంద్ర గౌడ్ ఎవరండి, కడియం శ్రీగారు ఎవరండి, నాగం జనార్దన్ రెడ్డి ఎవరండి, మీరు ఎవరైనా ఒక పేరు చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ ఎవరండి, యావరేజ్ లీడర్షిప్ కాడ నుంచి మొదలు పెడితే టాప్ లీడర్షిప్ ఎర్రనాయుడు ఎవరండి, యనమల రామకృష్ణుడు, ప్రతిభా భారతి, బాలయోగి, మీకు ఇట్లా నేను ఎవరినైనా చెప్పగలను. 100 పేర్లు. మాధవరెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి. ఈ రోజు మీరు ఎవరు, జానారెడ్డి, సుఖేందర్ రెడ్డి, అసలు ముత్యం రెడ్డి, మీరు ఎవరినైనా తీసుకోండి. నేను 100 పేర్లు ఆగకుండా ఈ రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను శాసించగలిగిన నాయకత్వాన్ని అందించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఆ పార్టీ మీద కుట్ర జరుగుతుంది. సిస్టమాటిక్ గా కాంగ్రెస్ పార్టీ ఒక యుద్ధం ప్రకటించింది తెలుగుదేశం పార్టీ మీద. ఈ దేశంలో 4 ప్రభుత్వాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలు వస్తే 3 తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. నిజమే, కాంగ్రెస్ పార్టీ మీకు ప్రత్యర్థి పార్టీ. ఓకే, సో ఆబ్వియస్ గా మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తుంది, మీరు కాంగ్రెస్ దెబ్బతీయాలని చూస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలే జాతీయ స్థాయి వదిలేసేయండి. రాష్ట్ర స్థాయి రాజకీయాలు చకాచకా మార్పులు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మధ్య అండర్స్టాండింగ్ జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు. సరే, అది వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందనేది తెలిసిపోతుంది. అంటే మోరార్ లెస్ ఆంధ్ర ఏరియాలో జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పినట్టు ఇప్పుడు విస్తృతంగా ఉన్న అభిప్రాయం. ఇక్కడికి వచ్చేటప్పటికి తెలంగాణ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనేది. సో టీడీపీ బీజేపీ ఇది ఇప్పుడు దాకా ఊహించినది. అవును. సో సో వాళ్ళు జరిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి ప్రతిక్రియ డెఫినెట్ గా. సో ఇంతే కదా, స్థూలంగా వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం బీజేపీ ఒక వేదికగా వెళ్తాయి. అంతే 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 అంతే. సో మిగతా ముగ్గురు ఒక వేదికగా ఉంటారనేది ఇప్పుడున్న వాతావరణం అయితే అట్లా అయితే నేను అనేది ఏంటంటే రైటిస్టులకు లెఫ్టిస్టులకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ సమ్ ఎక్స్టెంట్ వరకే పనికొస్తాయి, కానీ బియాండ్ ద పాయింట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేశానికి ఈ రోజు నాయకత్వం అవసరం ఉంది. ఈ రోజు నిజంగా కలవాల్సింది లెఫ్టిస్టులు రైటిస్టులు. ఈ దేశానికి పట్టిన చెదలే కాంగ్రెస్ పార్టీ. ఈ చెదలను కలవాలంటారు, ఖచ్చితంగా కలవాలి. వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా నీ ఐడియాలజికల్ పనికిమాలిన ఐడియాలజీ నెత్తి మీద పెట్టుకొని నేను వాంతో గలవను వీంతో గలవను అంటే నువ్వు దేశం కోసం నీ కంట్రిబ్యూషన్ ఏంది? నువ్వు దేశం కోసం ఏం సాక్రిఫైస్ చేయగలుగుతున్నావు? 100% కమ్యూనిస్టులు 85 లో ఏదైతే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సిపిఐ సిపిఎం జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మిగతా రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద 1-1 చేసి కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ దేశంలో దెబ్బ కొట్టింది. అప్పుడు ఈ రోజు కూడా చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఒకవేళ కమ్యూనల్ ఎజెండా ఏదైనా ఉందని కమ్యూనిస్టులు భావిస్తే మీరు అందులో జాయిన్ కాండి, వాళ్ళని అటువైపు పోనీయకండి, ఆపండి. మనం కామన్ మినిమం ప్రోగ్రామ్ రాసుకుందాం ఈ దేశం కోసం. సో ఫైనల్ గా ఇట్లా షేప్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు, వస్తే బాగుంటది. నేనైతే అంటే నాయకుడి దగ్గర ప్రజెంట్ చేయలేను. అంటే నాకు కొన్ని ఏంటంటే బియాండ్ ద పాయింట్ మనం మాట్లాడితే పిచ్చి ముదిరింది అనుకుంటారు అని చెప్పి కొన్నిసార్లు చెప్పండి. నేను అంటే మీ సందర్భం వచ్చింది, మీకు ఇష్యూస్ మీద సుదీర్ఘమైన అనుభవం ఉంది, అవగాహన ఉంది కాబట్టి నేను ఈ రోజు అంటే మీలాంటి వాళ్ళు ముందు పెట్టినప్పుడు కనీసం చర్చ కన్నా తెరలేస్తుంది అనేది నా ఉద్దేశం. ఒక చర్చ కన్నా తెరలేవాల్సిన అవసరం ఉన్నది. అంటే మమ్మల్ని అందరూ ఏంటంటే ఏదో 10 మంది 4 గన్మెన్లను వేసుకొని 10 మందిని వెనకాల వేసుకొని అడావిడి చేసి ఒకరిని కొట్టి ఒకరిని తిట్టి ఏదో చేసి ఏదో ఎమ్మెల్యేలు నాయలు మంచి బట్టలు వేసుకొని లైఫ్ ఏదో ఎంజాయ్ చేస్తుండ్రు అని అనుకునే వాళ్ళకి మాకు కూడా ఆవేదన ఉంది, ఆలోచన ఉంది. ఈ దేశం కోసం ఏమైనా చేస్తే బాగుండు, రేపు మా పిల్లల్ని గౌరవించేది మేము చేసే పనిని బట్టి. సో ఫైనల్ నీ అంబిషన్ ఏంటి అసలు? అంటే ఇంత చెప్పిన తర్వాత అది చెప్తే అది బాగుండదు, మళ్ళీ అది ఎటు తిరిగి ఎటు వస్తుందో నాకు తెలీదు. దాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడైతే తక్షణం అయితే ఎంపీ కావాలనుకుంటున్నా. నాయకుడు సీఎం కావాలనే ఉందా? తెలంగాణ వస్తే డెఫినెట్ గా కావాలని ఏ రాజకీయ నాయకుడు అయినా అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు చేయగలిగినోడు, చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉన్నోడు, కొంత అవగాహన ఉన్న లీడర్షిప్. ఏ రకంగా చూసినా కూడా డెఫినెట్ గా ఆ కోరిక లేదని అయితే నేను చెప్పాను. అంటే నేను లైవ్ అంటే నాకు ఇప్పుడు సరే కనీసం ఈ స్టేజ్ కానీ వచ్చినాం. ఏ స్టేజ్ లేనప్పుడు నేను అనుకునేటోని అంటే మాతో చదువుకున్న వాళ్ళు మాతో తిరిగిన వాళ్ళు అందరూ అమెరికాలో ఉన్నారు. అమెరికాలో పోయడం అందరికి ఫ్యాషన్ అప్పుడు. అంటే అసలు అమెరికాకు పోవడం అనేది ఒక గొప్ప. అందరు పోతానాడు, అందరికి సాయం చేసేది ఎంతో కొంత పొమ్మని. కానీ నన్ను రమ్మంటే మాత్రం నేను పోయేటాను కదా. మీలాంటి వాళ్ళు ఎంతో మంది పోనరా, ఇక్కడ ఉంటే మేము ఏదో ఒకటి అవుతాము అనేది ఏమీ కానప్పుడు. నేను అంటే ఊరికే ఇరానీ కేఫ్లలో కూర్చొని టీ తాగేటప్పుడు కూడా నేను అట్లా అనుకునేది. సో ఫైనల్ గా ఏంటంటే ఇమీడియట్ గా కాకపోయినా దశల వారీలో అయినా సరే నీ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఇది నంబర్ 1 నంబర్ 2. సో థ్యాంక్ యూ వెరీ much for coming.